ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం నిన్నటి రోజున మధుకైటబుల వృత్తాంతం గురించి తెలుసుకుందాం. ఆ జగజ్జనని ఆశీర్వాదంతో శ్రీ మహావిష్ణువు మధుకైటబుల యొక్క సంహారం చేశారు. ఈ వృత్తాంతం ద్వారా దేవతలకు, దానవులకు, ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి శక్తి జగన్మాతని మనకు ఈ కథ ద్వారా కూడా అర్థమైంది. వరాలిచ్చి ఆ దానవుల యొక్క భక్తికి మెచ్చిన దేవి వాళ్ళల్లో వరగర్వంతో ధర్మం మీద దండెత్తినప్పుడు ధర్మం పక్షాన నిలిచి ఆ రాక్షస సంహారం చేసేది కూడా ఆ జగన్మాతే. అలా శ్రీ మహావిష్ణువుకి శక్తినిచ్చి ఆ యొక్క రాక్షసుల్ని తుదముట్టించింది. బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు జగన్మాతను స్తోత్రం చేశారు. మనం కూడా ఏదైనా తీవ్రమైనటువంటి కష్టం వచ్చినప్పుడు జగన్మాతే శరణ్యమని ఆమె పాదాలను ఆశ్రయించినట్లయితే ఈ జగత్తులో ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఆ లోకేశ్వరి ఆశీర్వాదంతో ఆ కష్టం నుండి మనం బయటపడతాం. ఈ పురాణాల ద్వారా, అందులో జరిగేటువంటి లీలల ద్వారా మనకి ఆ జగన్మాత యొక్క శక్తిని మనం తెలుసుకోవటమే ఈ సత్సంగం వెనుకున్నటువంటి పరమార్థం. కనుక 50 మంది భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగంలో ఉండేటువంటి అంతరార్థాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. ఇలా మధుకైటబుల వృత్తాంతం జరిగిన తర్వాత ఈ యొక్క శౌనికాది మునులు అడుగుతున్నారు సూత మహామునిని, సూత, పురాణాలన్నీ రాశాక వ్యాస భగవానుడు సుఖమహర్షి చేత చదివించాడు అన్నావు కదా, తపస్సు చేసి సుకుణ్ణి ఎలా కన్నాడు ఈ వ్యాసుడు? ఈ విషయం వ్యాసుడు ఎలా చేశాడో మాకు వినిపించు అని అడిగారు. అప్పుడు సూత మహాముని చెప్తున్నాడు, కుమారుణ్ణి కనాలనేటువంటి సంకల్పంతో మేరు పర్వత శిఖరం మీద ఉగ్రమైనటువంటి తపస్సు ప్రారంభించాడు వ్యాసుడు. నారదముని ఉపదేశించినటువంటి ఏకాక్షరాత్మమైనటువంటి వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ ఆ పరాశక్తిని ధ్యానిస్తూ కూర్చున్నాడు. మనం చెప్పుకున్నాం, ఈ జగన్మాత, ఈ సృష్టి అంతటికీ మూలం ఆమెడే. మరి ఆ జగన్మాతని ఎవరైతే ప్రార్థిస్తారో జగన్మాత యొక్క అనుగ్రహంతోనే వాళ్ళ యొక్క మనోకామనలు సిద్ధిస్తాయి. అలాగే ఈ వ్యాస భగవానుడు తన మనోకామన ఏమిటి? సుపుత్రుడు కావాలి. అగ్ని, నీరు, భూమి, గాలి, ఆకాశము, ఈ 5 తత్వాల శక్తి కలిగినటువంటి కుమారుడు కలగాలి. అంటే పంచభూతాలకి సమానమైనటువంటి వాడు తన కుమారుడుగా కావాలనేటువంటి సంకల్పంతో కూర్చున్నాడు. అలా తను ఒక సత్సంకల్పంతో అన్నపానాలు మానేసి ఆ జగన్మాతని, తన ఇష్టదైవమైనటువంటి సదాశివుడిని, అంటే మీరే నాకు దిక్కు, నా తల్లిదండ్రులు మీరే, నాకు బిడ్డని ప్రసాదించండి అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే శక్తి మూలమని తెలిసిన తర్వాత శక్తిని ఆరాధించకుండా ఉండలేడు కదా. వ్యాస భగవానుడికి నారదుని ద్వారా ఆ జగదంబ వృత్తాంతం అంతా విన్నాడు కాబట్టి, అమ్మా, అందరిలో ఉన్నటువంటి శక్తి నీవే, త్రిమూర్తుల్లో ఉన్న శక్తి నువ్వే, ఆ సదాశివుడిలో ఉన్నటువంటి అర్ధనారీశ్వరుడు నువ్వే, అంటే ఆ యొక్క శివుడిలో ఉన్నటువంటి శక్తి కూడా నీవే అని పదే పదే అమ్మవారిని స్తుతిస్తూ 100 సంవత్సరాలు సత్సంకల్పంతో, నిష్టతో తపస్సు చేశాడు. ఆయన చేసినటువంటి ఆ తపస్సు ఎక్కడ చేశాడు? మేరు శిఖరం మీద ఒక అద్భుతమైనటువంటి కర్ణీకారము అనేటువంటి ఒక వనం ఉంది. అది చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వనం. అక్కడ దేవతలు, మునులు కూడా విహరిస్తూ ఉంటారు. ఆదిత్యులు, వసువులు,
రుద్రులు, మరుత్తులు, అశ్వనీ దేవతలు, బ్రహ్మ ఋషులు అక్కడ ఉంటూ ఉంటారు. దివ్యమైనటువంటి సంగీత ధ్వనులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఆ ప్రదేశంలో. అక్కడ వ్యాసుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సుకి ఉండేటువంటి శక్తి అంటే ఆ తేజస్సు అన్నమాట విశ్వమంతా కూడా వ్యాపించింది. అతని చుట్టూ కూడా జడలు అగ్నిశిఖల్లా ఎర్రబడ్డాయి. అపరిమితమైనటువంటి అతని తేజస్సు చూసి దేవలోకంలో దేవేంద్రుడు కూడా భయపడ్డాడు, బెంగ పెట్టుకుని కూర్చున్నాడు. ఈ దేవేంద్రుడి అవస్థ చూశాడు శివుడు. దేవేంద్ర, ఇలా బెంగ పెడుతున్నావేంటి నువ్వు? ఏమిటి నీ విచారానికి కారణం? తపస్సు చేస్తున్నటువంటి మునుల్ని చూసి ఇలా నీవు అనుకోకూడదు. అందులో నీలాంటి వాడు అసలే అనుకోకూడదు. ఆయన తపస్సు చేస్తున్నది ఒక మంచి సంకల్పంతో చేస్తున్నాడు. అతను నా భక్తుడు. అతను ఎవరికీ కూడా కీడు తలపెట్టే ఉద్దేశం లేదు. తపస్సు చేసుకునేటువంటి ఋషులు కానీ మునులు కానీ లోక కళ్యాణం కోసమే వాళ్ళు ఏదైనా వరాలు కోరి తపస్సు చేస్తారు. వాళ్ళ సంకల్పంలో ఎటువంటి విఘ్నము ఉండదు, ఎటువంటి అన్యాయము ఉండదు, ఎటువంటి కీడు ఉండదు. దానివల్ల ఈ ప్రపంచంలో ఉత్పాతాలు ఏమీ జరగవు. వాళ్ళు లోక కళ్యాణం కోసమే వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారయ్యా అని చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, వ్యాసుడు ఎంత దారుణమైన తపస్సు చేస్తున్నాడో చూస్తున్నావు కదా స్వామి. ఏమొచ్చిందని ఈ తపస్సు పూనుకున్నాడు? పులి మీద పుట్టలాగా నా పదవి కోసమా ఇతను ఈ తపస్సు చేస్తుందని దేవేంద్రుడు కూడా భయపడ్డాట. అప్పుడు స్వామి చెప్తున్నాడు, మంచి కుమారుడు కావాలి అతనికి, అందుకే ఈ తపస్సు అంతా. 100 ఏళ్ళు పూర్తయ్యాయి, అతనికి కుమారుడు కలగాలని ఈరోజు నేను వరమిస్తున్నాను అని శివుడు చెప్పాడట. అంటే ఈ తపస్సు చూసి దేవేంద్రుడు కలవరపడ్డాడు కాబట్టి దేవేంద్రుడికి వచ్చినటువంటి సంశయాన్ని తీర్చి శివుడే వరం ఇవ్వటానికి బయలుదేరాడు. అందుకోసమే వ్యాసుడి దగ్గరికి శివుడు వచ్చాడు. ఇప్పుడు శివుడిలో ఉన్నటువంటి శక్తి, మరి వ్యాస భగవానుడు ఆ శక్తి యొక్క గొప్పదనాన్ని స్తుతిస్తూ చేస్తున్నాడు కదా తపస్సు. అంటే శివుడు బయలుదేరాడు అంటే శివుడిలో ఉన్నటువంటి శక్తి రూపంలో, ఎందుకంటే శివుడు అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆయనలో ఉన్న శక్తి కూడా అమ్మవారే. అతను అమ్మవారిని పూజించినా అయ్యవారిని పూజించినా ఒకటే. ఈ లోకంలో ఎవరు ఏ దేవతతో ఆరాధించినా ఆ యొక్క శక్తికే ఆ పూజ చేరుతుంది. అలా వ్యాస భగవానుడి యొక్క తపస్సు జగన్మాతకి చేరింది. జగన్మాత శివుని రూపంలో వరం ఇవ్వటానికి బయలుదేరింది. ఆ విధంగా వ్యాసుడి ముందు శివభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసముని లే, శుభలక్షణాలతో నీకు సుపుత్రుడు కలుగుతాడు, అమిత తేజోవంతుడవుతాడు, మహాజ్ఞానవంతుడవుతాడు, సర్వలోక ప్రియుడవుతాడు, సాత్విక గుణ సంపన్నుడవుతాడు, సత్యవంతుడవుతాడు, నీ కీర్తి లోక వ్యాప్తం చేస్తాడు అని అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా శివుని వరం పొందాడు వ్యాసుడు. మరి శివుని వరం పొందడం అంటే చిన్న విషయం కాదు కదండి. అలా వ్యాసుడు మహదానందాన్ని పొంది తన ఆశ్రమానికి వచ్చాడు. అన్నాళ్ళు ఉగ్ర తపస్సు చేసి బాగా అలసిపోయాడు వ్యాసుడు. అంటే 100 సంవత్సరాలు కదా, అన్ని సంవత్సరాలు తపస్సు చేయటం అంటే తపస్సులో ఉన్నప్పుడు ఏం తెలీదు. తపస్సు నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాగైనా సరే మరి ఆ తపస్సు యొక్క ప్రభావం వల్ల కానివ్వండి, లేకపోతే అన్ని సంవత్సరాలు కూర్చోవటం వల్ల కానివ్వండి అలసిపోతారు. అలా ఇక ఆశ్రమానికి వచ్చి శక్తి కోసం ఆ దేవతలకి ఎప్పుడైనా సరే వరం ఇచ్చిన తర్వాత దేవతలకు కృతజ్ఞత ఎలా చెప్పుకుంటారంటే ఋషులు వీళ్ళు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం ద్వారా కృతజ్ఞత తెలియచేస్తారు. అలాగే ఈ ఆశ్రమానికి వచ్చి వ్యాసుడు యజ్ఞం చేయాలనేటువంటి భావంతో ఆ యజ్ఞంలో అగ్ని కోసం అగ్నిని అరణి మదనం అని చెప్పుకున్నాం కదా, ఆ అగ్ని కోసం అరణిని మదించాడు. ఆ విధంగా ఆ ఆరణ్ణి మదిస్తూ ఆలోచనలో పడ్డాడు. ఈ అగ్ని పుట్టేది
అరణి అయితే కుమారుడు పుట్టేటువంటి అరణి ఆడది. చూడండి, అంటే అగ్ని పుట్టడానికి ఈ అరణి మదనం అనుకున్నాం. అంటే అదొక సాధనం, దాన్ని వాళ్ళు ఉపయోగిస్తే దాని నుంచి అగ్ని పుడుతుంది. దాని ద్వారా వాళ్ళు యజ్ఞం యాగాదులు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క జన్మకి కారణమైనటువంటి స్త్రీకి అరణి కాబట్టి ఆడది కూడా అరణితో సమానమని కుమారుడు పుట్టే అరణి ఆడది అని చెప్తున్నాడు. ఆడది ఏది? నా దగ్గర రూపవతి, మంచి కులంలో పుట్టింది, భర్త తలలో నాలుకలా మసలుకునేది అయినటువంటి పడుచు ఎలా లభిస్తుంది నాకు? లభించిన భార్యగా ఎలా కట్టుకునేది నేను? అన్ని గుణాలు ఉన్నటువంటి అనుకూలవతి, కొడుకుని కనే కులాంగన ఎక్కడ దొరుకుతుంది? పతివ్రత, చతురమతి, రూపవతి అయినటువంటి భార్య బంధనమే అవుతుంది, అయినా కావలసిన సుఖం కలిగిస్తుంది. అందుచేతే ఈశ్వరుడు కూడా అమ్మవారి జతలోనే ఉంటారు. శ్రీ మహావిష్ణువు కూడా లక్ష్మీ నివాసుడై ఉంటాడు. బ్రహ్మదేవుడు కూడా మరి సరస్వతితో కలిసే ఉంటారు. ఈ గృహాశ్రమము దుర్ఘటమైనది అయినప్పటికీ కూడా దేవతలు అనుసరిస్తూ ఉన్నారు. నేను ఏం చేయాలి ఇప్పుడు అని ఈయన ఈ పిల్లవాడు పుట్టడం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, అతనికి కుమారుడు కావాలనేటువంటి ధ్యాస మనసులో పడింది. ఎలా? ఒకసారి చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు, మగపక్షి ఆడపక్షి తమ పిల్లలకి ప్రేమతో తినిపిస్తున్నప్పుడు నిజంగా పిల్లలు, ఈ సంసారము, ఆ అనుబంధం ఎంత ఆనందంగా ఉంటుంది. పక్షులే ఇంత ప్రాధాన్యత ఇస్తే మనం ఎందుకు ఇవ్వకూడదు అని అతనికి ఆలోచన కలిగింది. ఆలోచన కలిగి మంచి కుమారుని కోసం తపస్సు చేశాడు. ఇప్పుడు కుమారుడు పుడతాడని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు ఏం తపన పడుతున్నాడు? ఒక మంచి ఇల్లాల కోసం తపన పడుతున్నాడు. ఇలా ఆలోచనలో ఉన్నప్పుడే ఏమైందంటే, ఆకాశ మార్గంలో ఆయనకి ఒక అప్సరస, ఘృతాచి అని చెప్పుకున్నాం కదా, ఆ ఘృతాచి అనేటువంటి అప్సరస ఆయన కళ్ళల్లో పడింది. ఆమె దివ్యంగా ఉంది, అపురూపమైనటువంటి సౌందర్య రాశి. ఆమె చాలా అద్భుతంగా ఉంది. ఆమెను చూడగానే విలవిల్లాడిపోయాడు వ్యాసుడు. కామం అతన్ని కంగారు పెట్టింది. భావంలో పడ్డాడు. అడకత్తెరలో పడిపోయినట్టు ఉన్నాడు అతను. ఏమిటి కర్తవ్యం? ఒకవైపు ధర్మం, రెండో వైపు కామం. ధర్మం దాటరానిది, కామం దురాశితమైంది. నన్ను వంచడానికే ఈ అప్సరస ఇలా వచ్చింది, దీన్ని అంగీకరించానా సాటి మునులు నవ్విపోతారు. 100 ఏళ్ళు తపస్సు చేసి అప్సరస కంటపడగానే వెంటపడ్డాడు వ్యాసుడు అంటారు. పోనీ నిండు సుఖం లభించినా నిందైనా సహించవచ్చు. గృహస్థాశ్రమం కొడుకుని ప్రసాదించి సుఖపెడుతుంది, దానివల్ల స్వర్గం లభిస్తుంది. గృహస్థు జ్ఞానవంతుడైతే మోక్షం కూడా సిద్ధిస్తుంది, నిజమే. అయితే ఈ దేవకన్య వల్ల గార్హస్య సుఖం లభిస్తుందా? లభించదు. పూర్వము ఊర్వశి కోసం ఆశపడి పూర్వవుడు పరాభూతుడయ్యాడు, నారదుడి వల్ల విన్నాను అని పరిపరి విధాలుగా వ్యాసుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఘట్టంలో ఒక పక్క సుపుత్రుని మీద వ్యామోహం ఉంది, ఒక మంచి యోగ్యమైనటువంటి వివాహం చేసుకోవాలి కాబట్టి ఎవరైనా ఒక స్త్రీమూర్తి కావాలని మనసు తాతాలాడుతుంది. ఆ సమయంలో అప్సరస కనపడింది. మరి ఈ అప్సరసతో నేను ఆమెను ఇష్టపడి సంతానం పొందితే, ఇప్పుడు దాకా ఉన్నాను, తపస్సు చేశాను, ఈ అప్సరస అంటే వీళ్ళందరూ కూడా స్వర్గంలో
తమ యొక్క అందచందాలతో అందరినీ అలరిస్తుంటారు కదా, అలంకారం చేసుకుని. కాబట్టి మళ్ళీ అది తప్పు అవుతుందేమో. ఎందుకంటే ఇక్కడ పూరూరవుడు అనేటువంటి ఒక చంద్రవంశానికి సంబంధించినటువంటి ఒక రాజు ఈ ఊర్వశి కోసం వ్యామోహంలో పడి పరాభవం చెందుతాడు. నేను ఇంతకాలం తపస్సు చేసుకొని లోక కళ్యాణం కోసం ఒక కారణజన్ముడిగా వచ్చాను, నేను ఒక అప్సరస వ్యామోహంలో పడి నేను భ్రష్టుణ్ణవుతానేమోనని ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఇలా ఆందోళన చెందుతున్నటువంటి వ్యాసుడిని పరిపరి విధములుగా ఆలోచిస్తున్నటువంటి ఈ వ్యాసుడు ఏ నిర్ణయం తీసుకోకుండా సందిగ్ధంలో ఉన్నాడు. మిగతా విషయాలను మనం రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. ఇదంతా కూడా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి లీలగా భావిద్దాం. ఆ జగన్మాత ఆశీర్వాదం కోసం ప్రార్థిద్దాం. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.